కమింగ్ టు సింగనమల సార్, అంటే సింగనమల కాన్స్టిట్యున్సీ, మీ కాన్స్టిట్యున్సీ గతంలో మీరు దాదాపు 4 సార్లు పోటీ చేశారు. 2 సార్లు గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు. మీరు వైఎస్ఆర్సీపీలకు రాగానే మీకు ఎలాంటి రిసీవింగ్ అనిపించింది? నాకేం పెద్దగా ఏమీ నాకు మామూలుగా అనిపించింది. నేను ఓడిపోయిన రోజులు కూడా జనం నాకు ఓట్లు లేకపోయిండొచ్చు, కానీ బట్ నాకు రిసీవింగ్లో కానీ నన్ను కూర్చోబెట్టుకోవడంలో కానీ లేకపోతే ఏ ఊరు పోయినా నాకు ఇచ్చే మర్యాదలో కానీ ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. ఓట్లు లేకపోతే నీకు ఓట్లు వేయలేకపోతున్నాం సార్, దా కూర్చో అని చెప్పి ఊరంతా కూర్చొని మాట చూశాను తప్ప నేను నువ్వు మా ఊరికి రావద్దన్నులు కానీ లేకపోతే అటువంటిది ఏం లేదు. మీరు ఒక 10 years అయింది సార్, ఒక 10 years పాటు కాంగ్రెస్లో, అంటే ఈ స్టేట్ డివైడ్ అయినాక ఈ 10 yearsలో కాంగ్రెస్లో ఉండడం వల్ల మీరు అంత యాక్టివ్గా లేకపోయిండొచ్చు, ప్రతి గ్రామానికి తిరిగిండపోయిండొచ్చు. ఈ 10 years మీరేం అబ్జర్వ్ చేశారు మీ కార్యకర్తలు? అంటే గతంలో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ అంటే కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే, మీకు అందరూ నాకు తెలిసి ఇక్కడ కూడా గ్యాప్ వచ్చేసి లీడర్షిప్లు మారినాయి. ఇప్పుడు అవును, పిల్లలు వచ్చారు. సో పిల్లలు అంతకుముందు మేము లీడర్లతో మాట్లాడి అట్లా పెద్ద తరహా అంటే అట్లా చేయాలి. ఇప్పుడు అట్లా లేదు, మన పిల్లలతో కూడా మాట్లాడాలి. ఇప్పుడు ప్రతి అలవాటు చేసుకుంటా ఉన్నాము. గతంలో మీరున్నప్పుడు ఊరికి ఒక లీడర్ ఇద్దరే ఉండేవాళ్ళు, ఊరికి 4-5 మంది ఉన్నారు కదా. ఏం పర్వాలేదు. అంటే ఇంతకుముందు 100 ఫోన్లు చేస్తే ఇప్పుడు నా 100 ఫోన్లు చేస్తాం అంతే. కోఆర్డినేషన్ ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఎక్కడైనా ఉంటాయి, మాకు చిన్న చిన్న ఇష్యూ ఉంటాయి, కానీ ఇట్లా ఓవరాల్ చూసినప్పుడు ఇట్స్ వెరీ స్మూత్ కాన్స్టిట్యున్సీ. నాకు మీరు సింగనమలకు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చినాక మీతో పాటు జర్నీ చేసే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు, గతంలో ఉన్న వాళ్ళకి ప్రియారిటీ తగ్గిస్తున్నారు, ఇలాంటివి ఏమన్నా గ్యాప్స్ వస్తున్నాయా? రాజకీయాల్లో కానీ జీవితంలో కానీ ఒక మంచి ప్రశ్న ఏంటంటే, నేను నమ్ముకున్న వానికి నువ్వు చేయలేకపోతే వివరాలకి ఏం చేస్తావు? అంటే వాళ్ళు కూడా పార్టీ దాంతో పాటుగా పార్టీని నమ్ముకున్న వాళ్ళు చేయకపోతే మళ్ళీ వాళ్ళకి చేస్తారు. సో బ్యాలెన్స్ చేస్తాం. సరే, ఎగ్జాంపుల్ మీతో పాటు 10 ఏళ్ళ పాటు మీరు కాంగ్రెస్లో ఉన్నా, మీకు పదవి ఉన్నా లేకపోయినా మీతో పాటు కొంతమంది ఉన్నట్టు కంపల్సరీ మీతో పాటు ఉన్నారు. వైఎస్ఆర్సీపీలోకి వచ్చేప్పుడు ఇక్కడ ఆల్రెడీ మండల స్థాయిలో, ఎందుకంటే ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉంటారు. ఈ పార్టీ కూడా మీకు తెలిసిందే పార్టీ ఎప్పుడు పుట్టిందనేది. ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉంటారు, ఈ పార్టీ మాది అనే ఫీలింగ్లో ఉంటారు. రేపు నా వద్ద మీరు కాంగ్రెస్ నుంచి వచ్చారు, వీళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు, మేము పార్టీ పెట్టిన రోజు ఉన్నాం. ఈ డిస్టర్బెన్సెస్ ఏమన్నా స్టార్ట్ అయ్యాయి? నేను ఫీల్ కాలే, కానీ కాకపోతే అంత లేదు నేను. ఎందుకంటే రీసెంట్గా 5 మండల ప్రెసిడెంట్లు వేసాము. అవును, నేను అదే పాయింట్కి రాబోతున్నా. మండల నా 4 చిరకాలంగా వైఎస్ఆర్సీలు పనిచేస్తున్న వాళ్ళే. సింగనమలలో అందరి యొక్క కన్సెంట్తోనే సింగల్ వేసాము. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నంత మాత్రం నేను ఎప్పుడు ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటా పాలిటిక్స్లో, ఎంతకాలం ఒక మొహం చూస్తామా? ఎదగండి, అంతా ఎదిగి ముందుకు రండి, ముందుకు తీసుకెళ్ళండి. అట్లా ఎంతకాలం వాళ్ళ మొహం చూస్తామంటే మీరు కూడా పాత నాతో కలిపి ఇంక్లూడింగ్ మీ. ఓకే, ఇప్పుడు నేనేమి బ్రహ్మవర్తం కాదు.